ప్రధానంగా ఈ పెద్దపల్లి జిల్లా మహాసభ 4వ జిల్లా మహాసభ ఇక్కడ పెద్దపల్లిలో నిర్వహించబడతా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, అలాగే కార్యదర్శి సత్య రవిశంకర్ గారు, వాసిరెడ్డి సీతారామయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి మహాసభలు నిబంధనల ప్రకారంగా 3 సంవత్సరాలు ఒకసారి నిర్వహించబడతా ఉన్నాయి. ఈ మహాసభలలో ఈ 3 ఏళ్లుగా చేసినటువంటి గతంలో చేసినటువంటి ఉద్యమాల పోరాటాలు నెవరేసుకొని భవిష్యత్తుకు ఎలా బాటలు వేయాలనేటువంటి ఇక్కడ భవిష్యత్తు కర్తవ్యాన్ని నిర్ధారణ చేసుకుంటారు మహాసభలో. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద స్థాపించబడి 100 ఏళ్ళు నిండిన సందర్భంలో కూడా ఈ శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా కొన్ని చోట్ల జరిగినాయి, కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ డిసెంబర్ 26 వరకు ఇవి కొనసాగుతున్నాయి. ఇంకో మహాసభలు కూడా ఈ శాఖ నుంచి వెళ్ళి బస్తీ నుంచి జాతీయ స్థాయిలో కూడా జరుగుతాయి. రాష్ట్ర మహాసభలేమో ఆగస్టు 19 నుంచి 22 వరకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి. జాతీయ మహాసభలేమో సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చండీగఢ్లో ఉన్నాయి. అందుకని ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి, జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, పౌర హక్కులని కాలరాస్తూ, అణచివేతలకు పాల్పడుతూ, ఆఖరికి మావోయిస్టులను కూడా బూటకి వెనుకాడ చేస్తూ ఇలా ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గంగా వివరిస్తూ ఉన్నారు, బూటకి వెనుకాడ చేస్తూ ఉన్నారు. వీటన్నింటిపైన కూడా సమగ్ర న్యాయ విచారణ జరిపించాలన్నా కూడా మొండికేసి కూర్చున్నాడు మోడీ. ఇలాంటి నేపథ్యంలో రానున్న కాలంలో చీలిపోయినటువంటి వామపక్షాలు, ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ కూడా ఒక వేదిక మీకు వచ్చి ఈ నరేంద్ర మోడీ మతోన్మాద మరి ఈ ఫాసిస్టు నియంతృత్వ పొగడల్ని ఎండగట్టేందుకు రానున్న కాలంలో సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ సెక్యులరిజం నినాదాలతో ముందుకు పోవడం సభగా ఉంటుంది. ఆ వైపున ప్రత్యేక తీసుకొని ఇవి విడిపోయినటువంటి సిపిఐ నుంచే అనేక సిపిఎం, ఎంఎల్ ఇవన్నీ విడిపోయినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలా పునరాలోచించుకొని ఇలా అసలు దేశ భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఈ దేశ ప్రజల పౌరుల హక్కులను కాపాడడానికి ఒక వేదిక మీద పనిచేయడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చెక్ పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అందరూ కూడా ఒక వేదిక మీద రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.